ప్రేజ్ ది లార్డ్ టు ఆల్. ప్రేమ అంటే మోసచెయ్యడమా లేక ఒకరిని వదిలేయడమా? మీకు ఏమనిపిస్తే కమెంట్లో ఆన్సర్ చెయ్యండి. ప్రేమ అంటే ఎలా ఉంటాదో యాకోబు అండ్ రాహేలను చూసి నేర్చుకుందాము. యాకోబు మరియు రాహేలుల ప్రేమ కథ బైబిల్లోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత గొప్ప నిస్వార్థమైన మరియు ఓపికతో కూడిన ప్రేమకు నిదర్శనం. 1. మొదటి చూపులోనే ప్రేమ. యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్లే క్రమంలో బావి దగ్గర గొర్రెలకు నీళ్లు తాగించడానికి వచ్చిన రాహేలును చూస్తాడు. ఆమెను చూడగానే యాకోబు భావోద్వేగానికి లోనై పెద్దగా ఏడ్చి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అది కేవలం ఆకర్షణ మాత్రమే కాడు, ఒక దైవికమైన బంధమని అతను నమ్మాడు. 2. 7 ఏళ్ల నిరీక్షణ. రాహేలును పెళ్లి చేసుకోవడానికి యాకోబు తన మామ దగ్గర 7 సంవత్సరాలు పనిచేస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. బైబిల్లోని ఈ వాక్యం వారి ప్రేమ తీవ్రతను చెబుతోంది. ఆదికాండము 29:20. అంటే ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆ కష్టమైన 7 ఏళ్ల శ్రమ కూడా అతనికి చాలా తక్కువ కాలంలా అనిపించింది. 3. మోసపోయిన వెనకడుగు వేయని ప్రేమ. పెళ్లి రోజున లాబాను పెద్ద కుమార్తె అయిన లేయాను ఇచ్చి మోసం చేసినా యాకోబు నిరాశ చెందలేదు. రాహేలు కోసం మరో 7 సంవత్సరాలు అంటే మొత్తం 14 ఏళ్లు కష్టపడడానికి సిద్ధపడ్డాడు. తనకు కావలసిన వ్యక్తి కోసం ఎంత కాలమైనా వేచిచూడడం, ఎంత శ్రమనైనా ఓర్చుకోవడం అతని ప్రేమలోని గొప్పతనం. 4. పక్షపాతం లేని అనురాగం. యాకోబుకు 2 భార్యలు ఉన్నప్పటికీ అతని మనస్సు ఎప్పుడూ రాహేలు వైపే ఉండేది. లేయాకు ఎక్కువ మంది సంతానం కలిగినా రాహేలు పట్ల అతని ప్రేమ తగ్గలేదు. సంతానం లేక రాహేలు బాధపడుతున్నప్పుడు కూడా ఆమెను ఓదార్చి ఆమె పక్షాన నిలబడ్డాడు. యాకోబు ప్రేమ వల్ల కలిగిన ఫలితాలు. అంకితభావం. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా వదిలిపెట్టకూడదని ఈ కథ చెబుతోంది. గౌరవం. రాహేలు చనిపోయిన తర్వాత కూడా ఆమె కుమారులైన యోసేపు మరియు బెన్యామినులను యాకోబు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అది రాహేలు మీద అతనికున్న గౌరవానికి గుర్తు. జ్ఞాపకార్థం. రాహేలు చనిపోయిన చోట యాకోబు ఒక స్మారక స్తంభాన్ని కట్టాడు. తన భార్య జ్ఞాపకాలను చిరస్థాయిగా ఉంచాలనే అతని తాపత్రయం అక్కడ కనిపిస్తోంది. వీరి జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠమేమిటంటే, నిజమైన ప్రేమ కాలానికి, కష్టాలకు భయపడదు. ప్రేమ అనే పేరు పెట్టుకుని ఒకరిని మోసం చెయ్యడం కాదు, నిజమైన ప్రేమ ఎలా ఉంటాదో తెలుసుకో. ప్రేమ అంటే దేవుని ప్రేమ చూడండి. తండ్రి దగ్గర నుంచి మనకోసం పర్మిషన్ తీసుకుని భూమి మీదకు వచ్చి మనకోసం తన ప్రాణాన్ని పోశాడు యేసయ్య. అది నిజమైన ప్రేమ. ఆమెన్.